హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈ ఉగాదికి కొంచెం స్పెషల్గా బొబ్బట్లయితే చేసేద్దామా? ఎప్పుడూ శనగపప్పుతోనే చేస్తూ ఉంటాం కదండి బొబ్బట్లు. ఈసారి శనగపప్పు కాకుండా వేరే విధంగా చేద్దామా? అదేంటండి ఎప్పుడూ శనగపప్పుతోనే కదా భక్షాలైతే చేసేది అని అంటున్నారా? ఆగండి ఆగండి, అదేంటో చెప్తాను, వెయిట్ చేయండి. సో శనగపప్పు ఉడకబెట్టే పని లేకుండా ఈ భక్ష్యాలు మనకు ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా పర్ఫెక్ట్గా ఈ భక్ష్యాలు అయితే రెడీ అయిపోతాయి. శనగపప్పుతో చేయాలనుకోండి, అది కాసేపు ఉడకబెట్టాలి, ఒక్కొక్కసారి అది లూజ్గా కూడా అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా మనకు పర్ఫెక్ట్గా ఈ బొబ్బట్లు రావాలి అంటే నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఉగాది అంటేనే శనగపప్పుతో చేసే బొబ్బట్లు కాకుండా ఈ విధంగా చేసే బొబ్బట్లు మీకు గుర్తుకు రావాలన్నమాట. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇక వచ్చేయండి మరి వీడియోలోకి అయితే. దానికోసం అయితే నేను గోధుమ పిండితోనే చేస్తున్నానండి. 1 కప్పు గోధుమ పిండి జల్లించుకొని అయితే తీసుకున్నాను ఒక బౌల్లో. దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం పసుపు వేశాను. దాంతోపాటే 1 స్పూన్ దాకా నెయ్యి కూడా వేశాను. నేను ఎప్పుడు బొబ్బట్లు చేసినా కూడా కంపల్సరీగా పిండిలో పసుపు అనేది యాడ్ చేస్తూ ఉంటానండి. మీకు వద్దు అంటే స్కిప్ చేసేయండి, లేదు అంటే కంపల్సరీగా పసుపు యాడ్ చేయండి. మనం ఎప్పుడు ఏ స్వీట్ చేసినా కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సో ఇప్పుడు దీంట్లో అవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తూ, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఓ మాదిరిగా మనమైతే పిండి అయితే కలుపుకొని దాన్ని కాసేపు నాననివ్వాలండి. ఎప్పుడు కానీ బొబ్బట్లకు పిండి పర్ఫెక్ట్గా నానితేనే మనకు బొబ్బట్లు అనేటివి చాలా అంటే చాలా బాగా వస్తాయండి. సో ఇలా కలుపుకున్న పిండి పైన నెయ్యి వేసేసి దాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. నేతి బొబ్బట్లు చేస్తున్నాను కాబట్టి అన్నీ నెయ్యితోనే చేస్తున్నాను అన్నమాట. సో మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ అయినా వేసేయండి, పర్లేదు. సో ఇప్పుడైతే పిండి అయితే మనకు నానిపోవాలి కాబట్టి ఈలోపుగా వేరే ప్రాసెస్ అయితే చూపిస్తాను. దానికోసం అయితే ముందుగా 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. తురుముకోవాలి బెల్లాన్ని వచ్చేసి. ఆ బెల్లాన్ని బౌల్లో వేసేసి దాంట్లో 1 కప్పు బెల్లానికి కప్పున్నర వాటర్ అయితే వేయాలండి. కంపల్సరిగా నేను చెప్పిన కొలతలతో వేసామనుకోండి మనకు బొబ్బట్లలో స్టఫ్ చేసే పిండి లూజ్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో కప్పున్నర వాటర్ అయితే వేసిన తర్వాత ఇప్పుడైతే ఈ బెల్లము అంతా కరిగిపోవాలన్నమాట. సో ఇదంతా 5 నిమిషాల దాకా పడుతుందండి. ఫైనల్గా మనకైతే ఈ మాదిరిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ఇంకొక 5 మినిట్స్ దాకా దాన్ని అలాగే వదిలేయాలండి. కొంచెం మనకు బెల్లం అనేది థిక్నెస్ రావాలన్నమాట. మరీ పాకంలాగా కాకుండా మరీ ఇట్లా నీళ్ళలాగా కాకుండా మరీ కొంచెం థిక్నెస్గా ఉండాలన్నమాట. సో నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు ఈ బెల్లం అయితే వచ్చింది కదా. ఇలా కరిగిపోయిన బెల్లంలో నేను శనగపప్పుతో చేయట్లేదు కాబట్టి ఉప్మా రవ్వతో చేస్తున్నానండి. నేను ముందుగా ఉప్మా రవ్వను నెయ్యిలో వేయించుకున్నానండి. ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది. సో మీరు కంపల్సరిగా ఉప్మా రవ్వను నెయ్యిలో వేయించుకొని తీసుకోండి. సో ఉప్మా రవ్వనంతా ఇప్పుడు మనం కరిగిన బెల్లంలో వేసుకోవాలండి. అలా బెల్లం పాకంలో వేసుకున్న తర్వాత దాన్ని కలుపుతూ ఉండాలండి, మాడిపోకూడదు. సో ఇప్పుడు దాంట్లో మంచి ఫ్లేవర్ కోసం కుడక పొడి, ఇలాచి పొడి 2 కలిపి నేనైతే దాంట్లో అయితే వేసేస్తున్నాను. మీకు కుడక పొడి వద్దు అంటే స్కిప్ చేసేయండి, కానీ కుడక పొడి వేస్తే సూపర్గా ఉంటాయండి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఫ్లేమ్ అంతా హై ఫ్లేమ్లో చేసుకోకూడదండి, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి కంపల్సరిగా. లేదు అనుకోండి మాడిపోయింది అనుకోండి మనకంత బొబ్బట్లు మరీ అంత టేస్ట్గా ఉండవన్నమాట. సో రవ్వ బొబ్బట్లు అంటారండి వీటిని. చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. బిగినర్స్ అయినా కూడా ఈజీగా పర్ఫెక్ట్గా చేయొచ్చు. సో చూడండి ఈ మాదిరిగా మనకైతే రవ్వ అయితే ఉడికిపోయింది కదండి. ఇప్పుడైతే దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. మరీ వేడిగా ఉండగా ముద్దలు కట్టరాదండి. ఈ మాదిరిగా ఉండగానే మనమైతే గ్యాస్ కట్టేసుకోండి. అరే కొంచెం లూజ్గా ఉంది కదా, ముద్దలు వస్తాయా రావా అనుకోకండి. చల్లారిన తర్వాత మనకు రవ్వ కాబట్టి కంపల్సరీగా గట్టి పడుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే కదండి.
సో మనకు చల్లారిన తర్వాత ఈ మాదిరిగా అయితే ముద్దలైతే కట్టుకోవాలండి. ఫస్ట్ కొంచెం అయితే కొంచెం లూజ్ ఉందండి. మళ్ళీ కాసేపు చల్లారిన తర్వాత నాకైతే పర్ఫెక్ట్గా ఈ విధంగా ముద్దలైతే రెడీ అయిపోయాయి. ఇలా అన్నీ రెడీ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే పిండి అయితే నానిపోయింది కదా. సో ఇప్పుడు ఈ పిండితో మీకు కావలసిన సైజులో బొబ్బట్లు కొంచెం పల్చగా చపాతీ అంత పెద్దగా రావాలి అంటే కొంచెం పిండి ఎక్కువ తీసుకోండి. లేదు అనుకోండి కొంచెం తీసుకొని కింద ఫస్ట్ అయితే ఒత్తేసుకొని దాంట్లో మనము ఈ రవ్వ ఉంది కదండి దాంట్లో లోపల స్టఫ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేతిలో పట్టుకొని రవ్వనైతే లోపలికి నొక్కుతూ పిండినైతే పైకి ఇలా తీసుకోవాలి. తీసుకున్న పిండిని ఎక్స్ట్రా వచ్చిన పిండినైతే చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేయాలండి. పైన కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది కదా ఆ పిండిని అయితే తీసేసి కింద ఒక కవర్ కానీ లేదు అంటే అరిటాకున్నా పర్లేదండి. దానిపైన నెయ్యితోనే కాబట్టి నెయ్యి వేసేసుకున్నాను. నెయ్యి వేసేసుకొని మనకు కావాల్సినంత పల్చగా లేదు నాకు కొంచెం మందంగానే కావాలి అంటే మందంగా కూడా ఉంచుకోవచ్చండి. కానీ పల్చగా ఉంటేనే ఇవి సూపర్గా ఉంటాయన్నమాట. సో మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో పల్చగా అయితే చేసేసుకోండి. ఇంకేముందండి చేసుకున్న వాటిని వేడి వేడిగా ఉన్న పెనం పైన నెయ్యి అయితే వేస్తూ కాల్చుకోవడం అన్నమాట. సో మన రవ్వ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి. ఈ విధంగానే మిగతా అంత పిండి కూడా సేమ్ నేను చూపించిన విధంగానే చేసుకోవాలన్నమాట. సో ఇక మనకు గుమగుమలాడే రవ్వ బొబ్బట్ల రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే కదండి. ఎలా ఉందండి ఈ రవ్వ బొబ్బట్లు? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ ఉగాదికి చేయండి మరి.